నో ప్లాన్ నో డెస్టినేషన్‌తో బయటికొచ్చామని లాస్ట్ వీడియోలోనే చెప్పా కదా! సో, దాని మధ్యలో దాషి బ్రిడ్జ్‌కెళ్దామా? వెదర్ బావుంది కదా! లొకేషన్ బావుంటుందని అనిల్ చెప్పాడు. ఇంకా అప్పటికప్పుడు లొకేషన్ అక్కడికి పెట్టుకొని ఇక్కడికొచ్చేసామనమాట. ఈ లొకేషన్ నిజంగానే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ బ్రిడ్జ్ అయితే 1934లో తైవాన్ని జపాన్ ఆక్యుపై చేసినప్పుడు కన్‌స్ట్రక్ట్ చేశారంట. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! ఎంట్రన్స్ లోనే ఇలా క్యూట్ స్ప్రింగ్ బొమ్మలైతే కనిపించాయి. అలా కొంచెం ముందుకెళ్తే మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది. ఈ వర్షం ఎలాగో వదిలేలాగా లేదు. గొడుగు తెచ్చుకొనున్నా బాగుండు అనుకుంటూ ఉన్నాం అంతే. ముందరే ఒక గొడుగులమ్మే షాప్ కనిపించింది. అక్కడికెళ్తే స్టార్టింగ్ ప్రైస్ 350 అని చెప్పారు. సరే అని జస్ట్ అలా డబ్బులు పే చేసి గొడుగు తీసుకున్నాం అంతే. అప్పుడు ఆగిన వర్షం మేము స్టార్ట్ అయ్యాక కూడా పడలేదు. అలా ఉందన్నమాట మన టైం ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్. ఆమె అలా ఒక కాంప్లిమెంట్ ఇచ్చాక పరిస్థితి మొత్తం మర్చిపోయి లొకేషన్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము. ఈ వెదర్ కి ఈ లొకేషన్ కి వేడిగా మిరపకాయ బజ్జీలు కానీ బోండాలు కానీ పునుగులు కానీ తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా. కానీ అవి ఏమి దొరకవని బాధగా ఉంటే ఏం పర్లేదు కొంచెం ముందుకెళ్లి పైకి వెళ్తే అక్కడ దాషి ఓల్డ్ స్ట్రీట్ ఉంటుంది. స్పైసీగా ఏమైనా తీసిస్తానని చెప్పాడు. ఆ స్పైసీ ఫుడ్ కోసం ఎంతగా ఇబ్బంది పడ్డామో మొత్తం ఒకటే వీడియోలో చెప్పలేను కాబట్టి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.